హలో. ఇలా వండిన అన్నంతోనే నేనైతే రాగి సంగటి చేసేసుకున్నాను. కొంచెం రైస్ ఈక్వల్ అండ్ నెక్స్ట్ రాగి పిండి ఈక్వల్గా తీసేసుకుంటే సరిపోతుంది, మనకు ఫుల్గా అయిపోతుంది. మేమైతే ఇది కొంచెం నెక్స్ట్ వైట్ రైస్ కొంచెం తినేస్తాము నైట్. ఇది తినడం వల్ల మనకి కాల్షియం వస్తుందని తెలుసు కదా, అందుకని హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్క పూట అయినా సరే రాగి సంగటి లేకపోతే రాగి ఇడ్లీ, రాగి దోశలు తినడానికి మనం ఈజీగా ఏదైనా పప్పు చారు, మీరైతే మటన్ చికెన్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలాంటివి చేసుకొని తినండి. కాల్షియం వస్తుంది, బోన్స్ గట్టిగా ఉంటాయి. నెక్స్ట్ ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కొంచెం గట్టిపడగానే నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. మీరు ఇలానే చేస్తారా సంగతి? కామెంట్ చేయండి.